బ్రేకింగ్ న్యూస్, మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరారు. రోజుకో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పుడు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ లో కొంతమంది కార్పొరేటర్లు కూడా చేరారు. మొత్తంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పటికీ 9కి చేరింది. నిన్ననే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ని వదిలి ఇప్పటికే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పోచారం, సంజయ్, కడియం, దాను నాగేందర్, తెల్లం వెంకట్రావు, కాళ యాదయ్య బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లో చేరిన వారి సంఖ్య 9కి చేరింది. మరికొంతమంది కూడా కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు. కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఉన్నాయి. మరో 17 మంది వరకు కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం అవుతుంది అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అరికెపూడి గాంధీ రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అరికెపూడి గాంధీ ఆర్టీవీతో కూడా మాట్లాడారు. రేవంత్ రెడ్డి నివాసం దగ్గర నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి మనోజ్ అందిస్తారు. మనోజ్, ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరే అభివృద్ధి కోసం 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబట్టే ఇవాళ శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ దేశంలో ఒక గొప్ప కాన్స్టిట్యున్సీగా నిలబడింది. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మా సహచర మిత్రుడు, శ్రేయోభిలాషి, వారి ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి. నీ అభివృద్ధికి ఎటువంటి ఆటంకం లేకుండా అవుట్ ఆఫ్ ది వే సపోర్ట్ చేసి ప్రజల అవసరాలకి అనుగుణంగా నీకు నిధులు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు కూడా. ఇంకెవరైనా చేరే అవకాశం ఉందా బీఆర్ఎస్ నుంచి? మీ సహచర ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకెవరైనా? రేపే విడుదల. అంటే ఎంతమంది రాబోతున్నారు? దానికి సంబంధించి ప్రయత్నం నాది నేను చెప్తా, మిగిలిన వాళ్ళ విషయం వాళ్ళు చెప్తే బాగుంటుంది. సొరలుగా ఇది అరికెపూడి గాంధీ గారి వర్షన్. మరికొన్ని రోజులు అంటే రేపు మరికొన్నిగా విడుదల కాబోతున్నట్టుగా సస్పెన్స్ చెప్పడం జరిగింది. చూద్దాం మరి రేపు ఏం విడుదల కాబోతుంది అనేది. నమస్తే. ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 39 స్థానాలు అయితే ఇక్కడ కంటోన్మెంట్కి సంబంధించిన నియోజకవర్గంలో అక్కడ ఆ ఎమ్మెల్యే కొంత దురదృష్టవశాత్తు మరణించడంతో ఆ స్థానంలో ఉప ఎన్నికలు వచ్చినాయి. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఇదంతా ఒక ఎత్తు కొనసాగుతున్న నేపథ్యంలోనే రెక్కలు వచ్చిన పక్షులాగా గులాబీ పనులు ఉన్నటువంటి పక్షాన్ని కూడా ఒక్కొక్కటిగా కాంగ్రెస్ భవన్లోకి చేరుతున్నాయి, కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. ఇప్పటికీ ఈ రోజు అరికెపూడి గాంధీ యొక్క చేరికతో సుమారుగా 9కి చేరింది సంఖ్య. 9వ వికెట్ కూడా డౌన్ అయిపోయింది. అయితే లీగల్గా యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే గతంలో యాంటీ డిఫెక్షన్ లా అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిన నేపథ్యంగా ఒకసారి మనం పరిశీలిస్తే కనుక యాంటీ డిఫెక్షన్ లా ప్రకారంగా 2/3 అంటే సుమారుగా 26 మంది కనుక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇక్కడ చేరినటువంటి ఎమ్మెల్యేలకు ఎటువంటి లీగల్గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. అయితే ప్రస్తుతం ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినాయకత్వం కావచ్చు, కేటీఆర్, హరీష్ రావులు కూడా ఎక్కడ చూసినా కూడా యాంటీ డిఫెక్షన్ అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేరికలను ప్రోత్సహించడం ఏ రకంగా చూడాలి? ముఖ్యంగా మేము సుప్రీంకోర్టు వరకు వెళ్తాం, రానున్న రోజుల్లో లోక్సభ సెషన్స్ కూడా జరగబోతున్న నేపథ్యం అక్కడ కూడా ఫైట్ చేస్తామంటూ వర్క్ అవడం వాళ్ళు ఏకంగా ఢిల్లీకి వెళ్ళి కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది. సో ఒక్కొక్కరిగా అందరూ కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇది దానం నాగేందర్తో మొదలైంది. దానం నాగేందర్ కూడా మీడియాతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పిన ఒక అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఇకపై మిగిలేది కేవలం ఒక 4 మాత్రమే, మిగిలిన అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ఒక చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు ఆయన. సో మొదట్లో దానం నాగేందర్తో మొదలైంది, ఈ రోజు అరికెపూడి గాంధీతో మనం చూస్తా ఉన్నాం. సుమారుగా ఇప్పటికే 8 మంది చేరిపోయారు. రోజు అరికెపూడి గాంధీతో 9 మంది. అంటే ఓవరాల్ గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంఖ్య చూసినా కూడా 65 మంది కాంగ్రెస్ పార్టీతో ఇండివిజువల్ గా వాళ్ళు కాంగ్రెస్ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలినటువంటి 9 మంది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చారు. సుమారుగా 74కు చేరింది సంఖ్య. సో ఇది మరింతగా కూడా ఎక్కువ అవకాశం కనబడుతోంది. సో ఒకసారి మనం చూస్తున్నాం విజువల్స్ లో అరికెపూడి గాంధీకి సంబంధించిన అనుచరులు, కొంతమంది కార్పొరేటర్లు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చేరినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో దానికి సంబంధించి విజువల్స్ మనం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాం. సో నివాసంలో ఆయన చేరుతున్నారు. ఒక్కొక్క రోజుకొకరు చొప్పున బహుశా ఇప్పటికే నిన్న మనం ప్రకాష్ గౌడ్ని చూసాం. ప్రకాష్ గౌడ్ తర్వాత ఈరోజు అరికెపూడి గాంధీని చూస్తున్నాం. వీరంతా కూడా మనం గమనిస్తే కనుక ఒక విషయం మనం గమనించాలి, టీడీపీ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులుగా మనం గమనించాలి. గతంలో టీడీపీలో పనిచేసినటువంటి ప్రకాష్ గౌడ్ నిన్న చేరడం జరిగింది. తర్వాత ఈరోజు అరికెపూడి గాంధీ కూడా చేరుతున్నారు. సో ఇటీవల కాలంలోనే చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అపరిష్కృతమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం వారు భేటీ అయినప్పుడు మరుసటి రోజే చంద్రబాబు ఇక్కడ టూర్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇద్దరు కూడా ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ ఇద్దరు వెళ్ళి చంద్రబాబును కూడా కలిశారు. సో కొంత టీడీపీకి సంబంధించి మూలాలు ఉన్న వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరుతున్న విషయం మనం గమనిస్తున్నాం. వీరంతా కూడా గతంలో 2014లో టీడీపీ తరఫున గెలుపొందినప్పుడు వారందరూ కూడా బీఆర్ఎస్ లో చేరారు. ఈ రోజు వారంతా కూడా మరి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అంటే ప్రభుత్వం
ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉండే రకం కూడా కొన్ని విమర్శకులు ఎదుర్కోక తప్పక కనబడుతున్నది మనకంతా కూడా. సో ఒక సిచ్యువేషన్ చూస్తే కనుక రానున్న రోజుల్లో మరింతగా టీడీపీకి సంబంధించి మూలాలున్న వ్యక్తులు కనుక పరిశీలిస్తే ముఖ్యంగా జిహెచ్ఎంసీఏ వీరి టార్గెట్. మనం చూసాం మహబూబ్ నగర్లో 2 స్థానాలు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ, అది గద్వాల తర్వాత అలంపూర్. అక్కడ పూర్తిగా కూడా గద్వాల నుంచి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికతోని బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి సంఖ్య కొంత పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించి సుమారుగా అక్కడ సంఖ్య 13కి చేరింది. ఇక ఈ రకంగా కొనసాగుతూ పోతే సుమారుగా 26 మంది కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. లీగల్గా ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయొద్దు, లీగల్గా ఎటువంటి ఇబ్బందులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎదురవద్దు అన్న నేపథ్యంలో మరొక సుమారుగా 15 నుంచి 16 మంది అవసరమైతే ఉంటుంది. ఇది వరుసగా రోజుకొకరు చూపేరిట కాంగ్రెస్ పార్టీ చేర్చుకునేందుకు సిద్ధమైంది. అయితే ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్నటువంటి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటు పార్టీ చేరికల విషయంలో కూడా వీళ్ళు చాలా చురుగ్గా పనిచేస్తున్నట్టు అర్థమవుతోంది. ఇక జిహెచ్ఎంసీ పరిధినటువంటి ముఖ్యంగా ఎమ్మెల్యేల వీరి టార్గెట్గా చాలా క్లియర్గా కనబడుతోంది. ఇప్పటికే జిల్లాల వారీగా మహబూబ్ నగర్లో 13 స్థానాలు, నల్గొండలో చాలా వరకు పూర్తి స్థానాలు కైవసం చేసుకుంది. ఖమ్మంలో ముఖ్యంగా తెల్లం వెంకట్రావు ఒకరి బీఆర్ఎస్ పార్టీ తరఫున కారు గుర్తుపై గెలుపొందారు, ఆయన కూడా జాయిన్ చేసుకుంది. ఇక జిల్లాల క్లీన్ స్వీప్ అవుతున్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఒకటే వాళ్ళ టార్గెట్ కనబడుతోంది. జిహెచ్ఎంసీ పరిధినటువంటి సుమారుగా ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. కనీసం ఇక్కడ అంత మేరకు ఎన్నికల్లో అంత పెద్ద టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం కూడా కనబడలేదు. సో ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ పరిధినటువంటి వ్యక్తుల టార్గెట్ కనబడుతోంది. ఇక రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించినటువంటి ఎల్బీ నగర్, కుకట్పల్లి, మల్కాజ్గిరి, మేడ్చల్, ఉప్పల్ ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా నెక్స్ట్ క్యూ లైన్లో ఉన్నట్టుగా మనకు కొంత విశ్వసనీయ వర్గాల సమాచారం మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే ఇటీవల కాలంలోనే శ్రీధర్ బాబుతో ఎమ్మెల్యే అంతా కూడా భేటీ అయ్యారు, తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలంటే వాళ్ళు కోరడం జరిగింది. ఇన్ఫాక్ట్ నిన్న చేరిన ప్రకాష్ గౌడ్ చూసినా ఈరోజు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే నిన్న ప్రకాష్ గౌడ్ చూసినా ఈరోజు అరకపూడి గాంధీ చూసినప్పుడు కూడా నియోజకవర్గ అభివృద్ధి కొరకే మేమంతా జాయిన్ అవుతున్నాం అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒకే అయితే అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన ఇంకో అంశం ఏంటంటే పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్కి చాలా వరకు కుడిభుజంలాగా వివరించారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చాలా వరకు సీనియర్ నాయకుడు, ఏకంగా ఆయన తను ప్రాణం అంటూ వదలాల్సి వస్తే బీఆర్ఎస్ పార్టీలోనే అంటూ కూడా ఆయన శపథం చేసి బహిరంగంగానే మాట్లాడిన పరిస్థితి కనబడింది. కానీ అటువంటి వ్యక్తి ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఎంత క్రియాశీలకంగా పార్టీలకు సంబంధించి తమ పార్టీలో అంటే చాలా క్లియర్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వాన్ని కూల్చేస్తాం పదే ఈ మాట మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే మీరు ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న మాటను విరమించుకుంటారో అప్పటి వరకు చేరికలు మేము ప్రోత్సహిస్తూనే ఉంటాం, అప్పటి వరకు మా పార్టీలో చేర్చుకుంటూనే ఉంటామంటూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడడం జరిగింది. సో ఈ రకంగా ఒక సవాల్ విసిరినట్టుగా చెప్పాలి. మీరు అన్నందుకే ఇది స్వయంకృత అపరాధంగానే కొన్నిసార్లు కొంతమంది విశ్లేషకులు భావించాల్సిన అవసరం అయితే ఉంటుంది. కేసీఆర్ గతంలో కూడా ఈ రకంగానే చాలామంది కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద గెలుపొందినటువంటి వ్యక్తులను కూడా తమ పార్టీలో చేర్చుకున్నారు. అప్పుడు అమలు కానటువంటి యాంటీ డిఫెక్షన్లో అప్పుడు స్పందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మాట్లాడడంలో అందరిని కూడా హాస్యాస్పదాన్ని గురి చేస్తున్నట్టు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి సవాల్ని స్వీకరించాము, మీరు ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని కూల్చమని మీ నోటి గుండా వచ్చేంత వరకు కూడా ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపులు చేస్తూనే ఉంటామంటూ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో ఈరోజు అరకపూడి గాంధీతోని ఒక 9వ వికెట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి 9వ వికెట్ పడింది. 74కు చేరింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య. ఇది సుమారుగా మరొక 10 నుంచి 15 వరకు కూడా చేరే అవకాశం. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్తున్నాం, ఇక్కడ యాంటీ డిఫెక్షన్ల అమలు కాకుండా ఉండాలి, ఈ ఎమ్మెల్యేలకి ఇబ్బంది కలగకుండా ఉండాలి, ఎక్కడ చూసినా కూడా వీళ్ళకి ఎటువంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయొద్దు కనుక అనుకుంటే కనుక అది 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పటివరకు 9 మంది చేరారు, మరొక 16 నుంచి 17 మంది కూడా చేరాల్సిన అవసరం అయితే ఉంటుంది. చాలా క్లియర్గా ఇక్కడ పొంగులేటి శ్రీధర్ బాబు ఇద్దరు కూడా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సో తమ పార్టీలో చేర్చుకునేందుకు చాలా ముందు వరుసలో వారు ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిన మాటనే ఆయన ఒక్కొక్కటిగా నిజం చేస్తూనే వస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక టీడీపీ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అరకపూడి గాంధీ కానీ ప్రకాష్ గౌడ్ కావచ్చు, మీరు చూస్తే మాధవన్ కృష్ణారావు, కుకట్పల్లి అందరూ కూడా టీడీపీ మూలాల నుంచి వచ్చిన వాళ్ళు, టీడీపీలో గతంలో పనిచేసిన వ్యక్తులే. సో వారంతా కూడా ఒక్కొక్కరిగా చేరే అవకాశం కూడా చాలా మెండుగా కనబడుతుంది. చూద్దాం మరి ఏం జరగబోతుంది. అయితే ఓవరాల్గా ప్రస్తుతం మన రేవంత్ రెడ్డి నివాసం నుంచి మనం విజువల్స్ చూస్తున్నాం. అరకపూడి గాంధీ ఇప్పటికే చేరుకున్నారు. కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కావచ్చు, కొంతమంది కార్పొరేటర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో మరి కాసేపటి పార్టీ కండువా కప్పుకుంటా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారా, లేకపోతే ఏం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్గా పార్టీ మార్పు అంటే అది నియోజకవర్గ అభివృద్ధి కోసమో లేకపోతే ప్రజల అభిష్టం మేరకు, అనుచరుల యొక్క కోరిక మేరకు అని చెప్పే అవకాశం అయితే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అయితే కొంత ఉత్సాహం అయితే కనబడుతోంది. తమ పార్టీ పటిష్టత కోసం, ప్రభుత్వం యొక్క స్థిరత్వం కోసం వారంతా కూడా ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినట్టుగా ఆ దిశగా అడుగులు పడుతున్నాయి కాబట్టి వారంతా కొంత ఉత్సాహంగానే కనబడుతున్నారు. సో మొత్తం మీద ఏ రకంగా సమాధానం చెప్తున్న చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు అరకపూడి గాంధీ యొక్క పార్టీ చేరిక కన్ఫర్మ్ అయిపోయింది. ఇక రేపు మరెవరు వంత కాబోతుంది. ఇప్పటికే 9 వికెట్లు పడ్డాయి, వరుసగా 2 అంటే నిన్న ప్రకాష్ గౌడ్, ఈరోజు అరకపూడి గాంధీ. రేపు కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ కొడుతుందా?
అనేది మాత్రం చూడాల్సిన అవసరం. ఇక పార్టీల కండువాలు మారడం ఆలస్యం, కార్ల మీద స్టిక్కర్లు కూడా మారిపోతాయి. మీరు చూడొచ్చు ఇక్కడ అరకపూడి గాంధీ అక్కడ కండువా వేసుకున్నారా లేదో వెంటనే ఇక్కడ అరకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఆ ట్రై కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టిక్కర్ దర్శనమిస్తోంది. పరచాలనేది మన ప్రధానమైన ఉద్దేశం. మనకి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ తరపు నుంచి మనకి హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి మనకు కావాల్సిన అన్ని సౌకర్యాలు వారు చూస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ పార్టీలో మేము అందరం చేరటం జరిగింది. మమ్మల్ని మంచిగా చూసుకున్నంతకాలం కూడా మేము ఆ పార్టీకి ఓటేస్తామని, వాళ్ళని బలపరిచిన వాళ్ళని గెలిపిస్తామని మేము హృదయపూర్వకంగా అందరికీ ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇంకా కొంతమంది కూడా వచ్చి ఎవరైతే అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారో, ఎవరైతే మంచి పనులు కావాలనుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళు వ్యక్తిగతంగా కూడా అభివృద్ధి కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ పార్టీలో చేరి పార్టీని బలోపేతం చేసి తద్వారా వాళ్ళు కూడా బలపడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇవాళ మనం ఆంధ్రాతో పోటీపడి ఇంటర్నేషనల్ నగరంగా ఎదిగిన హైదరాబాద్లో నివసిస్తున్న మనం ఇవాళ చాలా ఆశ్చర్యం, గమ్మత్తుగా ఇందులో చేరటం జరిగింది. ఇది మనని ఎంతకాలం అయితే మంచిగా చూసుకుంటారో అంతకాలం ఈ పార్టీలో కొనసాగుతామని, మన గౌరవానికి భంగం కలిగించకుండా ఉన్నంతకాలం కూడా ఈ పార్టీని బలపరిచి ఆ పార్టీ ఏ అభ్యర్థిని నిలబెట్టినప్పుడు గెలిపిస్తామని, ముఖ్యంగా మా గాంధీ గారు ఆ నియోజకవర్గాన్ని బాగా ఇచ్చేశారు. మనకి సాఫ్ట్వేరు, అలాగే టూరిజం, రియల్ ఎస్టేట్ ఈ రంగాలని బాగా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే రోడ్లు అన్నీ వేపిస్తున్నారు. ఇంకా టూరిజంని డెవలప్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. ఇంకా ఎన్నో రకాలైన అవకాశాలని ఎతికి పట్టుకుని ఇంటర్నేషనల్ నగరంగా చూపించడానికి కావాల్సినటువంటి చేర్పులు మార్పులన్నీ చేయవలసిందిగా